హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఎన్ని రోజులు చికెన్ తినలేదు? మేము మాత్రం ఒక 20 రోజులు తినలేదు అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు రెండోసారి తెచ్చుకున్నాం. కానీ చికెన్ ఫ్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. పీసెస్లో ఎంత బాగుందో చూడండి, అసలు చూస్తుంటేనే నోరూరుతున్నది. మీలో చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఒకసారి. నేను మాత్రం తింటా, అట్లా తింటా, కానీ చాలా ఇష్టం అని చెప్పలేను, లైట్గా తింటా. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి, పక్కా మీరు అసలు అప్పుడప్పుడు చేసుకొని తింటారు. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? సింపుల్గా చేసుకుందాం. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమత కుకింగ్ అఫీషియల్. చెప్పడం మర్చిపోయా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇది 1/2 kg చికెన్ అండి. మంచి ఒక 2 సార్లు వాష్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీకు రుచికి తగినంత వేసుకోండి, సరిపోకుంటే లాస్ట్కి వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం మామూలుగానే ఉంటుంది మాది, మీరు కూడా చూసుకొని వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను. ఒక చిన్న కప్పడు పెరుగు వేసుకున్నాను. పుల్లగా ఉండొద్దు, పెరుగు వద్దు అనుకుంటే ఏం కాదు, పెరుగు ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత పుదీనా కూడా చిన్న పీసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి. నేను చికెన్ మసాలా ఈ 5 రూపీస్ ప్యాకెట్ వాడుతున్నాను. ఇది టేస్ట్ బాగా వస్తుంది. నేను మాత్రం 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ పెరుగు, కారం అన్నీ ముక్కకు మంచిగా పట్టేలా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే మంచిగా పడుతుంది ముక్కకి, అందుకే మంచిగా ఆయిల్ వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. అప్పటికప్పుడు నూరు పెట్టుకుని ఉంటే మంచి టేస్ట్ ఉంటున్నది. అది కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ముందుగా అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్పైసెస్ వేసుకోవాలి. బగారాకు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక పక్కకు పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో చికెన్ వేయకముందు ఆనియన్స్ కూడా చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఒకవేళ గ్రేవీ తక్కువ కావాలి అని అనుకుంటే ఏమొద్దు ఆనియన్స్. ఒకసారి మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా అయిందో. చూడండి, వాటర్ కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతున్నాయి. ఒకసారి కలుపుకోండి, మంచిగా కలుపుకోవాలి. కిందికి మీదకి మంచిగా కలుపుకుంటే మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి మూత పెట్టుదాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి, చాలా వాటర్ వచ్చేసాయి. మనం వాటర్ అస్సలు పోయలేదు, అయినా కూడా ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. ఇది వాటర్ తోటే ఉడకాలన్నమాట. ఇది ఫ్రై కాబట్టి అందులో ఉన్న వాటర్ అన్నీ ఆవిరైపోవాలి అంటే మనం మూత పెట్టవద్దు, తీసే ఉంచాలి. తీసి పెట్టుకొని అప్పుడప్పుడు చికెన్ ఇలా కలుపుతూ ఉండాలి. నెమ్మదిగా కలపాలండి. బాగా అటు ఇటు కలిపితే పీసెస్ అనేవి కట్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉడుకుతున్నదో. మంచిగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉన్నది. అలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈమెంది ఇలా అంటుంది అనుకోకండి, అది చికెన్ ఉడుకుతుంటే అసలు తినాలనిపిస్తుంది. అంత ఊరిలో చికెన్ క్రేవింగ్స్ వస్తున్నాయి అన్నమాట. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది చికెన్ ముక్కల నుంచి, సగం వరకు ఉడికింది. ఇంకా ఫ్రై అవ్వాలి. అట్లనే మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగంటొద్దు, బాగా అడుగంటే టేస్ట్ పోతుందండి. నెమ్మదిగా కలుపుకోండి. చికెన్ 80% ఫ్రై అయ్యాక ఒక 2 టమాటాలు, పండిన టమాటోలు చిన్న పీసెస్లా కట్ చేసుకొని చికెన్లో వేసుకోవాలి. ఎందుకు అని అంటే మంచి టేస్ట్, పుల్లగా కొంచెం మంచిగా టేస్ట్ యాడ్ అవుతున్నది అనమాట. అది కూడా మంచిగా కలుపుకోవాలి.
వద్దు అనుకునే వాళ్ళు టమాటో కూడా స్కిప్ చేయొచ్చు, ఏం కాదు, అది కూడా బాగానే ఉంటుంది. టమాటో వేసుకున్నాం కదా, ఒకసారి మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది, ఎందుకంటే టమాటాలు కొంచెం మగ్గాలి కాబట్టి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, టమాటాలు కూడా ఉడికిపోయాయి. టమాటోలు ఉడికాక ఒక నిమ్మకాయ గింజలు లేకోకుండా నిమ్మకాయ రసం వేసుకోండి, మంచిగా పుల్ల పుల్లగా ఉంటుంది. ఒకసారి కలుపుకొని కొత్తిమీర పుదీనా పైనుంచి వేసుకుంటే అంతే అండి మన చికెన్ ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, మర్చిపోకండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్. చూడండి ఎంత బాగా ఉడికిందో.